వ్యూయర్స్ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు ఇచ్చే మంచి మంచి కామెంట్స్ నాకు చాలా నచ్చాయి. చాలా అంటే చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నా వీడియోస్ చూస్తూ ఉండండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, కమెంట్ కూడా పెట్టండి. ఓకే, ఈరోజు నేను మునగాకు ఫ్రై చేసి చూపిస్తానండి. యాక్చువల్లీ మీకు మునక్కాయ పప్పు చేశాను, మునక్కాయ పులుసు పాలు వేసుకొని చేశాను కదా. ఇంకొక 2 కర్రీస్ కూడా చేసుకోవచ్చు, అది కూడా నెక్స్ట్ ఎప్పుడైనా వీడియోస్లో చూపిస్తాను. కానీ ఇది ముఖ్యంగా వెంటనే ఇమీడియట్గా ఇది చేయడానికి కారణం ఏంటంటే, నిన్న మా అన్నయ్య గారు వాళ్ళ బాగోదన్నట్టు అక్కడ చూడడానికి వెళ్ళాను. చూసారా అండి, ఇదే బిల్డింగ్లోనే ఉంటారు వాళ్ళు. ఈ చెట్లన్నీ కూడా మా అన్నయ్య వాళ్ళు పెట్టుకున్న చెట్లండి. అప్పుడు నాకు ఆ మునగాకుని చూడంగానే, మునగ చెట్టుని చూడంగానే నాకు వెంటనే ఇమీడియట్లీ గుర్తొచ్చింది. ఇంటికి వెళ్ళి ఇంట్లో బాబు ఉంటే ఆ బాబుని తీసుకొని నేను కిందికి వెళ్ళేసి తెంపమని చెప్తే బాబు తెంపించాడు. ఇక్కడ చెట్టు దగ్గర కాండం కనిపిస్తుంది చూడండి, ఆ కాండంతో కూడా పౌడర్ చేయొచ్చండి. అదే కాకుండా రూట్స్ ఉంటాయి, ఆ రూట్స్ తోటి కూడా మనము పౌడర్ చేసుకోవచ్చు. చేస్తే అది చాలా మంచిది, దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. అది ఏమంటారు దాన్ని, మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత ఫస్ట్ ఒకసారి వేసుకొని తినాలి. మనము తిన్న తర్వాత కొంతమందికి ఇండైజెషన్ ఉంటుంది కదా, అది కూడా డైజెస్ట్ అవుతుందండి. అది ఎక్కువ వేసుకోకూడదండి, 1/2 స్పూన్ వేసుకొని మనము తాగాలి. ఒకవేళ మీరు చేదు ఉంటుందండి, ఒకవేళ ఆ చేదు తట్టుకోలేమో అనే సమయంలో ఏం చేసుకోవచ్చు అంటే కొంచెం చక్కెర వేసుకొని మనము తీసుకోవచ్చు అన్నమాట. చూడండి, నేను కూడా తెంపాను, నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి. దాంట్లో చాలా మంచి పోషక పదార్థాలు ఉంటాయండి. అయితే ఈ విధంగా తీసుకొచ్చి నేను హాయ్ ఆంటీ, ఏం తెంపుతున్నారండి? గుర్తుపట్టలేదు కానీ చూశానండి. ఇక్కడ ఈ మధ్యకాలంలో బాగా ఇల్లు అయిపోయి చెట్టు లేకుండా పోయినాయి కదా, అందుకొరకు మీకు చూడకపోవచ్చు. ఇది మునగాకు. అవునా, దీంతో కర్రీ చేస్తారా ఆంటీ? దీంతో కర్రీ కాదన్నా, ఫ్రై. దీంతో ఫ్రై ఎట్లా ఉంటుంది తెలుసా, ఏదైనా పప్పుకి నంచుకోవడానికి ఏదైనా పెట్టుకుంటాం కదా, సైడ్ డిష్ అని బట్ ఇట్ విల్ బి వెరీ టేస్టీ నాన్న. దీనికి ఏమేమి లాభాలు తింటే అది కూడా మీకు చెప్తాను. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 300 రోగ నివారణ చేయొచ్చు. చూడండి, ఫస్ట్ దీంట్లో ఏమేమి ఇస్తామో చూస్తూ ఉంటే నేను దీని ప్రకారం మీకు దీని లాభాలు కూడా చెప్తాను నాన్న, నేర్చుకో. చూడు, మీ ఇంట్లో ఎప్పుడైనా చేశారా ఈ మునగాకు ఫ్రై? ఎప్పుడు చేయలేదు, అందుకనే అడిగిన. కాబట్టి చూడండి, నువ్వు కూడా చూడు, డిగ్రీకి వచ్చావు కదా, నువ్వు కూడా నేర్చుకోవాలి బెట. ఎందుకు చెప్పాలా, రేపు మ్యారేజెస్ అయిపోయి వెళ్ళిపోతారు. స్పెషల్ డిషెస్ ఈ ఫ్యామిలీస్లోకి వెళ్ళి, ఇన్లాస్ దగ్గరికి వెళ్ళి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఏమంటారు దాన్ని, కర్రీస్, డిషెస్ చేశారు. మా పాప వచ్చిన కోడలమ్మాయికి చాలా అన్ని విషయాలు తెలుసు అనుకోండి. చదువు కాదు, నువ్వు మంచిగా చదువుతావు అనుకో, దాంతో పాటు ఇలాంటివి కూడా మనం నేర్చుకోవాలి. చాలా మంచిది అనమాట. ఓకేనా బెట, ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్. ఆఫ్టర్ డూయింగ్ దిస్ వీడియో you just go through it and try to prepare for yourself. Okay nana? Okay aunty. अस्सलाम वालेकुम, कैसे हैं? ये सोचने की फली का रेसिपी बना रही मैं आपको. इससे क्या क्या होता, ये भी क्या क्या होता, यानी कि ये क्या क्या अपने फ़ायदामंद है, मैं आपको बताऊंगी. ये बहुत अच्छा रेसिपी है. देखिए, 300 बीमारियां जाते बोलकर सुनने में आता है ये चीज़ खाए तो आपको मैं आज ये रेसिपी बनाऊंगी. बनाते इसके बारे में आपको समझाऊंगी भी, ठीक है ना? आप लोगों के कमेंट्स मेरे लिए बहुत अच्छा लगा. कोई साहब ने ये भी लिखा कि उर्दू में भी मेरा लैंग्वेज बहुत अच्छा है, तेलुगु में भी अच्छा है बोले, लेकिन शुक्रिया साहब आपका. लेकिन उर्दू इतना ज़्यादा नहीं आता, ये फेस के लिए बहुत अच्छा है बेटा. जैसा कि 20 साल से लेकर बच्चियाँ क्या करते मालूम, वो ब्यूटी पार्लरों को जाते, इधर उधर जाके प्रोडक्ट्स खरीदते, एडवर्टाइजमेंट्स में जो भी दिखाते वो लेके आके सूरत पे लगाते रहते. लेकिन केमिकल के लिए अपन एक्सपोज नहीं कराना अपना फेस को, ठीक है? कई को बोले तो विटामिन सी, विटामिन ए, विटामिन बी, ये सब चीज़ें रहते और वो स्किन के वास्ते बहुत अच्छा है.
और नहीं ये हफ्ते में 1-2-3 बार खाए तो क्या होता मालूम, स्किन ग्लो होता, హెయిర్ का గ్రోత్ भी होता मालूम. మీకు కూడా అర్థమైంది అనుకుంటా కదా. యాక్చువల్లీ యంగ్ ఏజ్ పిల్లలు అసలు ఇలాంటి కెమికల్కి మన ఫేస్లో ఎక్స్పోజ్ చేసుకోకుండా ఇందులో చాలా మంచి మంచి విటమిన్ సి ఉంటుందండి, ఏ ఉంటుందండి, బి విటమిన్ కూడా ఉంటుందన్నమాట. ఇది మనము చాలా జాగ్రత్తగా మంచి నీళ్ళల్లో వేసుకొని ఒక హాఫ్ స్పూన్ పౌడర్ చేసుకొని ఈ ఆకుని తాగొచ్చు. ఒకవేళ కొంతమందికి తాగడానికి ఇష్టం లేకపోయినా మనం ఏం చేయొచ్చు అంటే మజ్జిగ ఉంటుంది చూసారా, మజ్జిగలో కాస్త ఉప్పు వేసేసుకొని దాంట్లో హాఫ్ స్పూన్ కలుపుకొని తాగేసే वो మంచిగా ఉంటుంది అనమాట. बहुत बढ़िया रहता. और दही छाछ बनाना, छाछ में एक आधा चम्मच ये पाउडर डाल के अगर पी लिए समझो, वो सेहत के वास्ते बहुत अच्छा है. स्किन ग्लो होता और जो अंदर जो भी कीटाणु रहता सब मर जाते. ఈ విధంగా మనము కడుక్కొని ఒక గిన్నెలో వేసుకొని కొంచెం పసుపు వేసేసుకొని మనం ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఎందుకంటే అది డైరెక్ట్గా బాగుండదు, ఉడకబెట్టుకుంటేనే మనకి కొంచెం ఉప్పు వేసుకోవాలి మెత్తబడ్డానికి. అయితే ఈ మధ్యకాలంలో రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే పాప ప్రెగ్నెంట్ విమెన్కి వీక్లీ ట్వైస్ 2 సార్లు కానీ తినిపిస్తే ఈ డయాబెటీస్ అనేది రాదండి. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 1.5 స్పూన్ నూనె వేసుకోవాలి. ఒక 20 గ్రామ్స్ పల్లీలు వేసుకోనండి, సిమ్లో పెట్టుకొని తిప్పుకోవాలండి. అలాగే దీంతోపాటు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి, లేదా కారం పొడి ఉంటే కారం పొడి కూడా వేసుకోవచ్చండి. देखिए ये फली में थोड़ा सा भून लेना है और वो धीमे से भुनना है. इसके साथ में सूखे मिर्चियाँ भी 4-5 भून ले सकते हैं. अगर नहीं है तो आप डायरेक्ट పౌడర్ మిర్చి కా పౌడర్ भी डाल दे सकते. దే పాప ప్రియాంక, నేను చెప్పే అన్నీ వింటున్నావా లేకపోతే వినేసి వదిలేస్తున్నావా, ఇంటి దగ్గర వెళ్ళి ట్రై చేస్తున్నావా? కాదండి, చేస్తాను, నేను ఇంటికి వెళ్ళి ట్రై కూడా చేస్తాను. చెయ్యాలి, బికాజ్ యు ఆర్ గ్రోన్ అప్ చిల్డ్రన్. ఓకే, తప్పకుండా చేసుకొని చాలా చక్కటి రుచులు మీ మమ్మీకి నువ్వు టేస్ట్ చేయించు. డైలీ వస్తున్నందుకు నేర్చుకొని చేయాలి. ఓకేనా బేటా? ఓకే. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇట్లా స్లోగా వేయించుకోవాలి కదా బేటా. వేయించేసుకున్న దాని తర్వాత యాక్చువల్లీ నేను దంచుతానమాట. ఉల్లిపాయ నూనెలో ఒక 2 మీడియం సైజు ఉల్లిగడ్డని నేను చాప్ చేశాను. ఎందుకంటేనండి చిన్నపిల్లలకి ఉల్లిగడ్డ పంటికి తగిలితే కూడా మళ్ళీ తినరు, ఏదో ఒకటి మారం చేస్తారు కదా. అంతవరకు छोटे छोटे साइज़ कर लेना. प्याज को छोटा तरीके से काट लेना ताकि वो नहीं आना, दांतों के नीचे आए तो फिर वो लोग पसंद नहीं करते बच्चे खाने के वास्ते. थोड़ा सा हल्दी, हल्का सा हल्दी डाल के भून लेना है. जैसा वो भूनते ही करिया पत्ता डाल के एक बार ऐसा भून लेना है. भून लेके जो भी अपन क्या बोलते हैं उसको पका लिए सो पत्ता है ना, वो पत्ता उसमें डाल देना. देखिए उसमें पानी रहता, वो पानी फेंकना नहीं, उसी में डाल देना है. అందులో ఉన్న నీళ్లు అందులోనే వినిగిపోతాయండి, మనము కింద పారేయకూడదు. ఇవే మన శరీరం లోపలికి పోవాలన్నమాట. నేను దీన్ని దంచుకోలేదండి, నేను ఈరోజు గ్రైండ్ చేసేసుకున్నాను. అందులో కొంచెము మిరప్పొడి కూడా ఉందండి, లేదంటే ఎండు మిరపకాయలు మనం దంచుకొని అందులో ఎలా గ్రైండ్ చేసేసుకొని తిప్పేసుకుంటే అయిపోతుంది. ప్రియాంక చూస్తున్నావు కదా ఎంత మంచి స్మెల్ వస్తుందో. समझ में आ रहा ना प्रियंका? इतना अच्छा स्मेल आ रहा और दिखने में भी कितना सुंदर दिख रहा. देखो, वाह. చాలా టేస్ట్ ఉంటుంది, గుమగుమలాడే స్మెల్ వస్తుందండి. ఇది పప్పులో ఒక సైడ్ డిష్గా నంచుకొని తినడానికి చిన్నపిల్లలు నీళ్ళు కూడా టేస్ట్ చేసి నాకు కామెంట్స్